వెల్కమ్ టు దశీ విహారీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఎంత మార్నింగే పొలాల్లో ఉన్నాం ఏంటని చూస్తున్నారా? అంటే నేను మా శివ పుట్టకొక్కు అంటే దొరుకుతుంది అనమాట, అది ఏరడం కోసం వచ్చాం. మా వాడు ఆల్రెడీ లోపల ఉన్నాడు, మనం కూడా వెళ్దాం రండి. మేము వెళ్ళే రూట్ చూడండి ఇలా ఉంది. ఇదిగోండి పుట్టకొక్కు, సహసిద్ధంగా ఏర్పడే పుట్టకొడుకు అనమాట. ఇదండి ఫ్రెండ్స్ పుట్టకొడుకు, చూడండి ఏ విధంగా ఏర్పడింది. మనమైతే ఇప్పుడు తెంపేస్తాం. ఇది చూడండి ఏ విధంగా వస్తుంది పుట్టకొడుకు, ఎంత పెద్ద వచ్చింది చూసారా? పుట్టకొక్కు చూడండి లోపల ఎలా పేలిందో, బోల్డ్ ఉంది సార్. ఏరడం చాలా రిస్క్, ఎందుకంటే ఈ జంగిల్ లోపలికి దూరుతున్నాం మేము, దూరి తీస్తాం అనమాట. మా సేవ ఉన్నాడు లోపల, నేను కూడా వెళ్ళాను. మీరు చూడండి వదిలే. చూడండి ఫ్రెండ్స్, అందవా పడుకుంటున్నాను. సహసిద్ధంగా ఏర్పడే పుట్టగొడుగు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ అనమాట. చూడండి మేము వెళ్ళే లొకేషన్ కూడా ఎలా ఉందో, మీకు ఈ లొకేషన్ చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. మన పుట్టగొడుగు చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత కష్టపడి పుట్టగొడుగు ఏడుతున్నాడు. చూసారా పుట్టకొక్కు, పుట్టకొక్కు చూసుకోండి. పుట్టకొక్కు ఇదండి ఈ టెంపుల్ అనమాట. ఫ్రెండ్స్ నాకు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉండే పుట్టకొక్కు అయితే దొరికింది. అంటే నేను కూడా ఏరియా అనమాట ఇక్కడ ఈ లొకేషన్లో. చూసుకోండి ఈ లొకేషన్లో అయితే మొత్తం అయిపోయింది. మరో లొకేషన్కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి బండి మీద వెళ్తాం. అంటే పుట్టకొక్కుని ఏ విధంగా వేయడం, పుట్టకొక్కు ఎలా దొరికిందో చూసారా సహసిద్ధంగా. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. అలా వెళ్దాం. మా వాడు ముందు నడుస్తున్నాడు, నేనే నుంచి పొలాల గట్టుల్లో నడుస్తున్నాం. చూసారా నేచర్ చూడండి, నేచర్ చూడండి ఎంత బాగుందో. నడిచే రూట్ చూపిస్తాను అండి.
పొలాలకి అవును. పొలాల గట్ల పైన తెల్లవారుసరికి ఎర్లీ మార్నింగ్ నడుస్తున్నాం పొలాల గట్ల పైన. చూడండి లొకేషన్. అంటే మా వాళ్ళకి ఇదేం కొత్త కాదు, బట్ బయట చూసే వాళ్ళకి కొంచెం నేచర్ అది బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. వచ్చి బయటకు వచ్చి మన పుట్టగొక్కులు ఏరడం అయితే కంటిన్యూస్గా అవుతుంది. చూశారు కదా, ఏదో సంవత్సరంకి ఒకసారి ఇలా సరదాగా, అంటే మాకు సహసిద్ధంగా దొరుకుతుంది అనమాట. వెతకాలి, దొరకదు, వెతికితే దొరుకుతుంది. అందుకోసం అని చెప్పి మా వాడికి ఎప్పుడూ చెప్తానమాట, వెళ్తే చెప్పురా కంపల్సరీగా నేను వస్తానని చెప్పిన. ఎర్లీ అవర్స్ అయితే వచ్చాం ఈరోజు. చూసుకోండి లొకేషన్. ఇంకా సన్ కూడా రాలేదు. లొకేషన్ చూడండి. వెళ్తున్నాం అలాగా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ అయితే మాత్రం చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ప్లేసెస్లో అవి అంటే పుట్టగొడుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వాటికి వాతావరణం బాగా అనుకూలించాలి, అంటే చాలా కూల్గా ఉండాలన్నమాట. కూల్గా ఉండే ప్లేసెస్లో అవి వస్తాయన్నమాట ఈ పుట్టగొడుగులు, మష్రూమ్స్. చూడండి 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 ఎలాగొచ్చాయి. బాగుందా? బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. కూర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బాగా తినాలి అంటే ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా. ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఇచ్చింది కదా, అదనమాట. చూసారా మంచు ఎలా పడుతుందో చూడండి. ఎర్లీ అవర్ సన్ కూడా రాలేదు ఇంకా. అలాగే లొకేషన్ బాగుందా? లొకేషన్ కూడా మీకు నచ్చుతుంది. చూడండి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూసారా పుట్టకుక్కలు, అదనమాట. మావాడు కష్టం చూడండి, మావాడు అంత కష్టపడి ఏరుతున్నాడు. అలా ఏర్పడుతుంది అనమాట. గట్ల పైన చూడండి ఎలాగ మంచు పడిందో. Thank you for watching Dasi Vlogs. Please subscribe and share and like and comment. Thank you so much. Love you all.